టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్పై గత 2-3 రోజులుగా జరుగుతున్న ప్రచారం భారత క్రికెట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరగనున్న 3వ వన్డే హిట్ మ్యాన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందంటూ పలు కథనాలు రావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ రోహిత్కు చివరి టోర్నీ అని వార్తలు వస్తున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగే 3వ మ్యాచ్ రోహిత్ శర్మకు చివరి వన్డే అవుతుందనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. సెలక్షన్ కమిటీ అంతర్గత చర్చలు వరుసగా లీక్ అవుతున్న నేపథ్యంలో బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలెక్టర్లు ఎలాంటి అంతర్గత సమాచారం లేదా ఆటగాళ్ల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను మీడియాతో పంచుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇంగ్లాండ్తో లార్డ్స్లో జరిగే చివరి వన్డేతో రోహిత్ తన కెరియర్ను ముగిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో తొలి 2 మ్యాచ్ల్లో రోహిత్ విఫలమయ్యారు. రోహిత్ వన్డే ఫార్మెట్కు వీడ్కోలు చెబుతున్నారనే వార్తలపైన టీమిండియా బ్యాటింగ్ కోచ్ స్పందించారు. టీం మేనేజ్మెంట్ ఆలోచన ఏంటో స్పష్టం చేశారు. రోహిత్ వంటి దిగ్గజ ప్లేయర్పై ఎలాంటి ఒత్తిడి ఉండదని స్పష్టం చేశారు. రోహిత్ ఒత్తిడిగా ఫీల్ అయ్యే ఆటగాడు కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టూర్లో తొలి 2 మ్యాచ్ల్లో పరుగులు చేయలేకపోయినా అతడి సామర్థ్యంపై ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు. రోహిత్లో భారీ ఇన్నింగ్స్ ఆడే సత్తా ఇప్పటికీ ఉందని చెప్పారు. వన్డే క్రికెట్లో ఎందరో హేమాహేమీలు ఇలా విఫలమైన సందర్భాలు ఉన్నాయని వివరించారు. లార్డ్స్లో జరిగే తదుపరి మ్యాచ్లో రోహిత్ నుంచి పూర్తి భిన్నమైన ఇన్నింగ్స్ చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. పిచ్పై డబుల్ బౌన్స్ కారణంగా అతడు సాధారణంగా ఆడే కొన్ని షాట్లు ఆడటానికి సౌకర్యంగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దీని ద్వారా ప్రచారం సాగుతున్నట్లుగా రోహిత్ తన పైన ఒత్తిడి కారణంగా వన్డే ఫార్మెట్కు గుడ్ బై చెబుతారనే వార్తల్లో నిజం లేదని పరోక్షంగా వెల్లడించారు. గత నెల ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు ముందే సెలక్షన్ కమిటీలోని కొందరు సభ్యులు రోహిత్ శర్మతో మాట్లాడి భవిష్యత్ ప్రణాళికల్లో అతడికి స్థానం ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ చర్చల గురించి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ బీసీసీఐ ఉన్నతాధికారులతో జరిగిన చర్చల అనంతరం రోహిత్కు ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ సిరీస్లలో అవకాశం లభించింది. అయితే ఇంగ్లాండ్తో తొలి 2 వన్డేల్లో వరుసగా 11, 26 పరుగులే చేయడంతో రోహిత్ ఫామ్పై మళ్లీ ప్రశ్నలు తలెత్తాయి. దీంతో సెలెక్టర్లు మరోసారి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్లు వార్తలొస్తున్నాయి. 2027 వన్డే ప్రపంచ కప్ కోసం రోహిత్ శర్మను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవటం లేదని, ఇంగ్లాండ్ సిరీస్ అనంతరం యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం వెలువడింది. ఇటీవల కాలంలో వన్డేల్లో రోహిత్ శర్మ ఆశించని స్థాయిలో పరుగులు చేయలేకపోవడంతో అతడి ఫామ్పై విమర్శలు వస్తున్నాయి. దీంతో రోహిత్ను తప్పించి యశస్వి జైస్వాల్ను ఆడించాలనే నిర్ణయానికి సెలెక్టర్లు వచ్చినట్టు సమాచారం. కాగా రోహిత్ రిటైర్మెంట్ ప్రచారంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ అన్ని ఊహాగానాలను ఖండించారు. రోహిత్ శర్మ భారత్కు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించడం కొనసాగిస్తాడు. లార్డ్స్ మ్యాచ్ ఆయన చివరి వన్డే కాదు అని స్పష్టం చేశారు. దీంతో రిటైర్మెంట్ వార్తలకు తాత్కాలికంగా తెరపడింది. ఏదేమైనా రోహిత్ భవిష్యత్పై తుది నిర్ణయం వెలువడే వరకు ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్పై గత 2-3 రోజులుగా జరుగుతున్న ప్రచారం భారత క్రికెట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరగనున్న 3వ వన్డే హిట్ మ్యాన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందంటూ పలు కథనాలు రావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ రోహిత్కు చివరి టోర్నీ అని వార్తలు వస్తున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగే 3వ మ్యాచ్ రోహిత్ శర్మకు చివరి వన్డే అవుతుందనే ప్రచారం జోరందుకుంది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. సెలక్షన్ కమిటీ అంతర్గత చర్చలు వరుసగా లీక్ అవుతున్న నేపథ్యంలో బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలెక్టర్లు ఎలాంటి అంతర్గత సమాచారం లేదా ఆటగాళ్ల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను మీడియాతో పంచుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇంగ్లాండ్తో లార్డ్స్లో జరిగే చివరి వన్డేతో రోహిత్ తన కెరియర్ను ముగిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో తొలి 2 మ్యాచ్ల్లో రోహిత్ విఫలమయ్యారు. రోహిత్ వన్డే ఫార్మెట్కు వీడ్కోలు చెబుతున్నారనే వార్తలపైన టీమిండియా బ్యాటింగ్ కోచ్ స్పందించారు. టీం మేనేజ్మెంట్ ఆలోచన ఏంటో స్పష్టం చేశారు. రోహిత్ వంటి దిగ్గజ ప్లేయర్పై ఎలాంటి ఒత్తిడి ఉండదని స్పష్టం చేశారు. రోహిత్ ఒత్తిడిగా ఫీల్ అయ్యే ఆటగాడు కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టూర్లో తొలి 2 మ్యాచ్ల్లో పరుగులు చేయలేకపోయినా అతడి సామర్థ్యంపై ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు. రోహిత్లో భారీ ఇన్నింగ్స్ ఆడే సత్తా ఇప్పటికీ ఉందని చెప్పారు. వన్డే క్రికెట్లో ఎందరో హేమాహేమీలు ఇలా విఫలమైన సందర్భాలు ఉన్నాయని వివరించారు. లార్డ్స్లో జరిగే తదుపరి మ్యాచ్లో రోహిత్ నుంచి పూర్తి భిన్నమైన ఇన్నింగ్స్ చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. పిచ్పై డబుల్ బౌన్స్ కారణంగా అతడు సాధారణంగా ఆడే కొన్ని షాట్లు ఆడటానికి సౌకర్యంగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దీని ద్వారా ప్రచారం సాగుతున్నట్లుగా రోహిత్ తన పైన ఒత్తిడి కారణంగా వన్డే ఫార్మెట్కు గుడ్ బై చెబుతారనే వార్తల్లో నిజం లేదని పరోక్షంగా వెల్లడించారు. గత నెల ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు ముందే సెలక్షన్ కమిటీలోని కొందరు సభ్యులు రోహిత్ శర్మతో మాట్లాడి భవిష్యత్ ప్రణాళికల్లో అతడికి స్థానం ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ చర్చల గురించి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ బీసీసీఐ ఉన్నతాధికారులతో జరిగిన చర్చల అనంతరం రోహిత్కు ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ సిరీస్లలో అవకాశం లభించింది. అయితే ఇంగ్లాండ్తో తొలి 2 వన్డేల్లో వరుసగా 11, 26 పరుగులే చేయడంతో రోహిత్ ఫామ్పై మళ్లీ ప్రశ్నలు తలెత్తాయి. దీంతో సెలెక్టర్లు మరోసారి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్లు వార్తలొస్తున్నాయి. 2027 వన్డే ప్రపంచ కప్ కోసం రోహిత్ శర్మను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవటం లేదని, ఇంగ్లాండ్ సిరీస్ అనంతరం యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం వెలువడింది. ఇటీవల కాలంలో వన్డేల్లో రోహిత్ శర్మ ఆశించని స్థాయిలో పరుగులు చేయలేకపోవడంతో అతడి ఫామ్పై విమర్శలు వస్తున్నాయి. దీంతో రోహిత్ను తప్పించి యశస్వి జైస్వాల్ను ఆడించాలనే నిర్ణయానికి సెలెక్టర్లు వచ్చినట్టు సమాచారం. కాగా రోహిత్ రిటైర్మెంట్ ప్రచారంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ అన్ని ఊహాగానాలను ఖండించారు. రోహిత్ శర్మ భారత్కు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించడం కొనసాగిస్తాడు. లార్డ్స్ మ్యాచ్ ఆయన చివరి వన్డే కాదు అని స్పష్టం చేశారు. దీంతో రిటైర్మెంట్ వార్తలకు తాత్కాలికంగా తెరపడింది. ఏదేమైనా రోహిత్ భవిష్యత్పై తుది నిర్ణయం వెలువడే వరకు ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి.